న్యూస్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ కు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో 90% పైగా స్థానాలు కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయబోతుందని దమ్ముంటే ఛాలెంజ్ చేసుకోండి అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఉటంకిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మంత్రి విమర్శలు గుప్పించారు. 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తి కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా గెలిపించలేకపోయారని విమర్శించారు. బయటకు బ్రహ్మాండంగా పాలన చేశామని చెప్పుకోవడం తప్ప ప్రజల్లో ఆ పార్టీకి ఆదరణ లేదని, అందుకే పార్లమెంట్లో గుండు సున్నా వచ్చిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీలో అభ్యర్థుల కొరత వేధిస్తోందని, అంతర్గత కుమ్ములాట్లతో ఆ పార్టీ కుదేలైందని విమర్శిస్తున్నారు. పార్లమెంట్ ఫలితాలే రేపు మున్సిపల్ ఎన్నికల్లోనూ పునరావృతమవుతాయని, గులాబీ పార్టీకి గుండు సున్నా తప్పదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎవరన్నా మీరు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరన్నా మీరు ఛాలెంజ్ చేస్తారంటే చేయొచ్చు. 90% కాంగ్రెస్ మున్సిపాలిటీ రాబోతున్నాయి. మేము మొన్న పార్టీ గుర్తు మీదనే 75% పైన గెలిచినాం. అందులో మా రెబల్సే 10% ఉన్నారు. అవతల క్యాండిడేటే లేడు. వాళ్ళ ఇంటర్నల్ కొట్లాట. మన కౌన్సిల్లో రాజీనామా చేసినప్పుడు కవిత మాట్లాడిన మాటలు విన్నారు మీరు. 2 సార్లు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు, ఒక్క పార్లమెంట్ సభ్యులు గెలిపించుకోలే. 9 స్థానాలలో 3వ స్థానం పోయింది, 7 స్థానాలలో డిపాజిట్ పోయింది. నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 2వసారి ఆయన ముఖ్యమంత్రి అయిన 3 నెలలకు ఎలక్షన్ జరిగితే పార్లమెంట్ సభ్యునిగా ఇట్లా నామినేషన్ ఇస్తే పైసా ఖర్చు పెట్టకుండా 3 ఎంపీలను గెలిచినాం. అది కాంగ్రెస్ పార్టీ అంటే. మేము ఎక్కడ ఇట్లా 3 గెలిచిన ఎంపీలుగా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండి బ్రహ్మాండంగా చేసినాం, బ్రహ్మాండం అని చెప్తావు కదా. అన్ని గుండు సున్నా ఎందుకు వచ్చింది నీకు? రేపు మున్సిపాలిటీలో కూడా గుండు సున్నా రాబోతుంది. 90%